యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా నిన్ను వెంబడించేదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా నిన్ను వెంబడించేదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూ నడిచెదా అన్ని వేళలా నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూ నడిచెదా అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే బిడ్డలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను ఇది మీ ధర్మము. బిడ్డలారా తల్లిదండ్రుల బిడ్డలని గౌరవించటం విధేయత కలిగి ఉండటం పిల్లల ధర్మము పిల్లల బాధ్యత దేవుడిచ్చిన కమాండ్. ఓకే, ఇక ముందుకు ఉందాం. నీ తల్లిదండ్రులను గౌరవింపుము
అనుదిన వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ అప్పుడు నీకు క్షేమం కలుగును. చూడండి, తల్లిదండ్రులను గౌరవించి వారికి విధేయత కలిగి ఉంటే దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఉన్నటువంటి ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఇదే. అది మీరు పాటిస్తే ముందుకు విందాం. నీకు క్షేమం కలుగును, నీకు క్షేమం కలుగును, నీవు భువియందు చిరకాలము వర్ధిల్లుదు. భూమియందు చిరకాలం వర్ధిల్లురు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభు బోధనలోను పెంచుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేదా దీర్ఘాయుస్సును, క్షేమమును, సమృద్ధిని, అభివృద్ధి కలిగి జీవించడానికి దేవుడు పెట్టిన ఒక కండిషనే అమ్మ నాన్న మాట వినండి, తల్లిదండ్రులను గౌరవించండి. మళ్ళీ తీసుకుంటాం ఇంకొక పిల్లరా, పుణ్యత పౌలు గారు రాసినటువంటి పత్రిక, కొలోస్సు రాసిన పత్రిక, కొలోస్సులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకుంటామా, 20వ వచనం. మరి ఫ్రెండ్స్, ఒక మాట వినండి. ఎన్నిసార్లు బైబిల్లో మళ్ళీ 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 ఈ ఒక్క అంశము దేవుడు మన కోసం రాసి పెట్టాడంటే, అమ్మా నాన్నను గౌరవించటం, తల్లిదండ్రుల మాట వినటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో అది దేవుని ఆజ్ఞలలో రాశాడు. మొదటి 1, 2, 3 కమాండ్మెంట్స్ దేవునికి సంబంధమైనది, 4 నుంచి 10 వరకు మనుషులకు సంబంధమైనది. విచ్ మీన్స్ దేవుడు తర్వాత నెక్స్ట్ పొజిషన్లో దేవుడు తల్లిదండ్రులను పెట్టారు. అంటే దేవుడే తల్లిదండ్రులకి అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, నీ లైఫ్లో తల్లిదండ్రులకి ప్రాముఖ్యత ఇస్తున్నావా అని ఒక్కసారి ఆలోచించుకోండి. విందామా? లెటర్ టు కొలోషియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఓకే, ఇక్కడ ఒక మాట ఏంటి? బిడ్డలారా, మీరు అన్ని విషయాలలో, చూడండి, అన్ని విషయాలలో మీరు మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండండి. ఇట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రము. క్రీస్తుకి ప్రీతి పాత్రమైన ఒక విషయమే. క్రీస్తుకి ప్రీతి పాత్రమైన ఒక విషయమే అన్ని విషయాలలో తల్లి తండ్రులకి లొంగి వారిని గౌరవించి ఉండటం. ఇది ఎందుకు క్రీస్తుకు ప్రీతిపాత్రమైన విషయం అంటే, బిడ్డలారా, యేసుక్రీస్తే స్వయంగా తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు అని వాక్యం పలుకుతూ ఉంది. మనం తీసుకుంటాం లూకా సువార్త 2వ అధ్యాయము 51, 52 వచనాలలో యేసుక్రీస్తే ప్రియులారా స్వయంగా యోసేపుకు మరియ తల్లికి విధేయుడై నజరేతునకు తిరిగి వచ్చి ఒబీడియంట్గా జీవించాడు అని వాక్యం పలుకుతూ ఉంది. ఓకే, లెటర్ టు గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 51 and 52. అంతటి యేసు వారితో నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయులై ఉండెను. నజరేతునకు తిరిగి వచ్చి యేసుక్రీస్తు తల్లి తండ్రులకి, విచ్ మీన్స్ యోసేపు మరియమ్మలకి విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలు పొందుచు ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు స్వయంగా దేవుని కుమారుడై ఉండి కూడా తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు అంటే, అందుకే యేసుక్రీస్తుకి ప్రీతికరమైన కార్యం మీరు మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించటం. ప్రియబిడ్డలారా, దానివల్ల నీకే ఆశీర్వాదం, నీకే దీర్ఘాయుస్సు, నీకే శుభము, నీకే మేలు, నీకే బ్లెస్సింగ్. ఇన్ని మంచి కార్యాలు, మంచి మార్గాలు పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధనల వరకు
ఎంత చక్కగా మన కోసం రాసి పెట్టాడండి. ఇది గ్రహించి అర్థం చేసుకుని తల్లిదండ్రులను గౌరవించి వారికి విధేయులై అన్ని విషయాలలో వారికి లొంగి జీవించే బిడ్డలు, పిల్లలు, యువకులు ఎంతమంది ఉన్నారండి. ఈ ఆరాధనలు మీరు పాల్గొంటూ ఉండగా కేవలం ఈ ఆరాధన ముందు టీవీ ముందు వచ్చి కూర్చొని ఒక కర్మ ముగించినట్టు కాదు. మీ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలం, తల్లిదండ్రుల కళ్ళు మోయబడినంత వరకు వారిని గౌరవించి, వారిని ప్రేమించి, ఈ ఆజ్ఞలు పాటించే వారికి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలారా, ఇవి అన్ని దేవుని వాగ్దానాలు కాబట్టి అది పాటిస్తే ఖచ్చితంగా నువ్వు ఆ ఫలితమును పొందుకుంటావు. నువ్వే బాగుపడతావు, నువ్వే ఎదుగుతావు, నువ్వే దీర్ఘాయుస్సు కలిగి ఉంటావు, నీకు క్షేమం కలుగును, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి పాస్తులు నువ్వు అనుభవిస్తావు. నా రెండో భాగం ఏంటంటే, నువ్వు వ్యతిరేకిస్తే, తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ మాట పెడచెవిని పెట్టి వాళ్ళని నిందించి, వాళ్ళని దూషించి, వాళ్ళని వ్యతిరేకించి అబ్సల్యూట్లీ డిసొబీడియంట్ టు ద పేరెంట్స్ కానీ ఉంటే నువ్వు ఏం నష్టపోతావో, ఏ శాపానికి గురి అవుతావో, నువ్వు ఎలా నాశనం అవుతావో, దేవుని దీవెనలు ఏది కూడా నువ్వు పొందలేకపోతూ ఉన్నావో, నువ్వు ఏం కోల్పోతూ ఉన్నావో అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందువల్ల ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఎవరైనా ఒక వ్యక్తి మీ అమ్మా నాన్నని గౌరవించకుండా, ప్రేమించుకోకుండా, మాట వినకుండా, వారిని వ్యతిరేకించి నీకు నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు తల్లిదండ్రులను ఏడిపించి నువ్వు జీవిస్తూ ఉన్నావంటే, నేను ఇప్పుడు చదువుపోయే కొన్ని బైబిల్ వాక్యాలు కూడా వినాలి. కొంతమంది అనుకుంటారు, అరే నా ఇష్టం, అమ్మా నాన్నలు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి పెద్ద చదువేమి రాదు, నేను వాళ్ళకంటే చదువుకున్నాను, నాకు లోకం తెలుసు, నాకు వాళ్ళకంటే నాలెడ్జ్ ఉంది, వాళ్ళ కాలం అయిపోయింది, ఈరోజు కాలం వేరు, సెంచురీ వేరు, నేను తినాలా, నేను తిరగాలి, ఎంజాయ్ చేయాలి, నాకు నచ్చిన అమ్మాయి నాకు కావాలి, నచ్చిన అబ్బాయి కావాలి, ఇష్టం వచ్చినట్లు ఇంటి నుంచి, హోటల్ నుంచి వెళ్ళిపోయినట్లు, లాడ్జికి వచ్చి పడుకున్నట్లు ఉండాలని స్వేచ్ఛతో తిరుగుతున్నటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో మీరు పాల్గొంటూ ఉంటే ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయే కొన్ని దేవుని వాక్యాలు వినండి. బెన్నెఫార్ కొత్తగా మీకోసం కలిగించి మిమ్మల్ని కట్టి పడేసినట్లు, బెన్నెఫార్ ఏదో కొత్త నియమాలు తీసుకొచ్చినట్లు, మా ఇష్టమని, మా స్వేచ్ఛని బెన్నెఫార్ కట్టేస్తున్నారని అలా ఏది అనుకోవద్దు. బెన్నెఫార్ మాట కాదు, పరిశుద్ధమైనటువంటి, ఇదిగో మీ చేతుల్లో బైబిల్ ఉండే చూసుకోండి, మీ చేతుల్లో బైబిల్ ఉండే చూసుకోండి. బైబిల్ లేకపోతే ఇప్పుడు ఇదిగో ఈ బైబిల్ గ్రంథం రాయబడినటువంటి వాక్యం నేను చెప్తూ ఉండగా, మా సేవకుడు చదువుతూ ఉండగా శ్రద్ధతో ఈ వాక్యాన్ని ఒక్కసారి మీరు వినండి. పిల్లరా, తల్లిదండ్రుల గురించినటువంటి అనేక విషయాలు భయమేస్తూ ఉన్నటువంటి, భయపెట్టిస్తూ ఉన్నటువంటి, శాపగ్రస్తమైనటువంటి సీరియస్ మాటలు రాయబడినటువంటి గ్రంథమే సిరాక్ గ్రంథం. ఓకే, మీరు తీసుకోండి. సిరాక్ గ్రంథం 3వ అధ్యాయం తీసుకున్నారా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మీరు మర్చిపోవద్దు. ఎంత ఈజీ అంటే సిరాక్ గ్రంథం 3వ అధ్యాయం, ఓకే, 1 నుంచి 9 వరకు ఇప్పుడు రాజేష్ చదువుతూ ఉండగా బిడ్డలారా ఒక్కసారి శ్రద్ధతో మీరు వినండి, బైబిల్ ఉండ తీసుకోండి, ఎప్పుడు మీరు ఈ విషయం మర్చిపోవద్దు. ఓకే, ఆశీర్వాదము, శాపము, బ్లెస్సింగ్స్ అండ్ కర్స్ రెండిటిని దేవుడు నీ ముందు పెట్టాడు తల్లిదండ్రుల విషయములపై. ఓకే, విందామా? బిడ్డలారా, మీ తండ్రి అయిన నా పలుకులు ఆలింపుడు. నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును. నేను చెప్పినట్లు చేస్తే మీకు భద్రత కలుగును. ప్రభు బిడ్డల కన్నా తండ్రిని గౌరవించును. ప్రభు తల్లికి బిడ్డల మీద
హక్కును కల్పించెను. చూడండి, ప్రభువే బిడ్డల మీద తల్లికి హక్కును కలిగించారంట. పేరెంట్స్ ఒక రైట్ ఓవర్ ద చిల్డ్రన్. వాళ్ళకి అధికారం ఉంది, హక్కు ఉంది. అది దేవుని నుంచి వచ్చిన హక్కు, దేవుని నుంచి వచ్చిన అధికారం. మీరు అనుకుంటారు, అరే అమ్మ నాన్నలకి నాపై ఏం అధికారం ఉంది? నిన్ను కనిపించినందువలన మాత్రం కాదు, దేవుని నుంచి వారు పొందిన ఒక హక్కు తల్లిదండ్రులకి ఉంది. ఆ హక్కు వారు ఖచ్చితంగా నిర్వహించవలసినదే. నీవు దానికి కట్టబడి లొంగి ఉండవలసినదే. ఓకే, ఇంకా ముందుకు. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొనినట్లే. తండ్రిని గౌరవించువాడు, ప్రేమించువాడు, సన్మానించువాడు నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసినట్లే. పాపాల ప్రాయశ్చిత్త క్రియ తండ్రిని గౌరవించటం, ప్రేమించటం. ఇంకా ముందుకు. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. వావ్! తల్లిని సన్మానించువాడు నిధిని చేకూర్చినట్లే. You are keeping up heaps of treasures if you love and respect your mother. Continue. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. బిడ్డలారా, నీవు నీ తండ్రిని సన్మానించి గౌరవించి నీవు ప్రేమిస్తే, నీ పిల్లలు, నీ మనవడు మనవరాల కాలం వచ్చినప్పుడు నీకు కూడా అదే గౌరవం, అదే సన్మానము, అదే రెస్పెక్ట్ కలుగును. చూడండి, ఎందుకంటే నిన్ను చూసే నీ పిల్లలు, మీ మనవడు మనవరాలు నేర్చుకుంటారు. ఈరోజు ఏదైతే నీ విత్తుతావో అదే నీ కోస్తావని గుర్తుంచుకో. మీ పిల్లలు చూస్తూ ఉంటారు, నువ్వు నీ అమ్మ నాన్నని ఎలా ప్రేమిస్తున్నారు, నువ్వు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తూ ఉన్నావు. అది పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. నువ్వేం పెద్ద చెప్పక్కర్లా. మీ మనవడు మనవరాల కాలం వచ్చినప్పుడు, నీకు కూడా ముసలి వయసు వచ్చినప్పుడు, ప్రాయం అధిగమించినప్పుడు, నీ పిల్లల మనవడు మనవరాల కాలం వచ్చినప్పుడు బిడ్డలారా, నీవు ఇప్పుడు గౌరవిస్తే అప్పుడు గౌరవం నీ పొందుకుంటావు. నువ్వు ఇప్పుడు మర్యాద చూపిస్తే అప్పుడు నీవు మర్యాద పొందుకుంటావు. ఇప్పుడు నువ్వు సన్మానిస్తే అప్పుడు నీ పిల్లలు మనవడు మనవరాలు నిన్ను సన్మానిస్తారు. ఇంగ్లీష్లో అంటారు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఓకే, ఇంకా ముందుకు. అతని ప్రార్థనలను దేవుడు ఆలించును. బిడ్డలారా, నీ ప్రార్థనలు దేవుడు ఆలగించటానికి ఆయన పెట్టిన కండిషనే తల్లిదండ్రులను ప్రేమించు, గౌరవించు. అనేక మంది అంటారే, నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు. దేవుడు నీ ప్రార్థన ఆలగించాలంటే, నీ ప్రార్థన జవాబు రావాలంటే ప్రభు పెట్టిన కండిషనే అమ్మ నాన్నని ప్రేమించి ప్రార్థించు, అమ్మ నాన్నని గౌరవించి తర్వాత ప్రార్థించు. దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు పాటించి ప్రే చేయి, మోకరించు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకును. ఇంకా ముందుకు. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. వావ్! ఆల్రెడీ మనం చెప్పాం, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుస్సు కలుగును. ఓకే, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. చూడండి, తల్లిని సన్మానించి తండ్రిని ప్రేమిస్తే నీవు వినయం వినమ్రత కలిగి దేవుణ్ణి ప్రేమించినట్లే, దేవుణ్ణి గౌరవించినట్లే. వావ్! మాతా పిత గురు దైవము అనేటువంటి ఒక సేయింగ్ మీకు తెలిసి ఉండవచ్చు. మరియు ఫ్రెండ్స్, ఇదే తల్లిదండ్రుల పట్ల ఉన్న గౌరవము, దేవుని పట్ల ఉన్నటువంటి గౌరవం. ఇంకా ముందుకు. పిల్లలు తల్లిదండ్రులకు బానిసల వలె లొంగి ఉండవలేను. నీ వాక్కు క్రియలలోనూ నీ తండ్రిని గౌరవింపుము. ప్రియులారా, తండ్రిని తల్లిని గౌరవించటం అంటే పై కేవలం కొన్ని దిఖావా కోసం కాదు. ఎలా చేయాలి? వాక్కు క్రియలలో నీ తల్లికి తండ్రికి లొంగి ఉండవలయును. ఎస్, కంటిన్యూ. అప్పుడు నీవు అతని దీవెనలు పొందుదు. నీవు అతనిని దీవెనలు పొందుదురు. కంటిన్యూ. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు అభివృద్ధి చెందును. తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును. బిడ్డల కొంపలు కూలిపోవును.
బిళ్ళరా, నీ సంసారం పాడవటానికి, విడాకుల వరకు పోవటానికి, కొంప కూలిపోవటానికి, ఇల్లు నాశనం అవ్వటానికి, సంసారం నాశనం అవ్వటానికి నువ్వు ఏం చేసే అవసరం లేదు. తల్లి శాపం చాలు. తల్లిదండ్రుల శాపం, తల్లిదండ్రుల కన్నీరు, తల్లిదండ్రుల వేదన నీ సర్వనాశనమే అని గుర్తుంచుకో. ఇప్పుడు తల్లిదండ్రులని ఎదిరించి యువతి యువకులు పెద్దలు జీవిస్తూ ఉన్నారండి. ఆలోచించుకో. నీవు నీ కొంప కూల్చేస్తున్నావు. నీవు నీ కొంప కూల్చేస్తున్నావు. నీ ఇంటిని నాశనం చేస్తున్నావు. ఎందుకంటే తల్లిదండ్రుల రహస్య కన్నీరు, వారి శాపం నీ కుటుంబం సర్వనాశనమే. బిడ్డలారా, ఈ సిరా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 9 వరకు వచనాలు ఈ ఆరాధన తర్వాతనైనా 2-3 సార్లు మెల్లగా టైం తీసుకుని చదవండి. ఇది ఊరక రాసి పెట్టింది కాదు. అలాగే మళ్ళీ బిడ్డలారా తీసుకోండి, సిరా గ్రంథము 7వ అధ్యాయము 27-28 2 వచనాలు. సిరా గ్రంథం 7వ అధ్యాయము 27-28 2 చదివితే బాంబు పెగిలినట్లే, ఒక న్యూక్లియర్ బాంబుని ఇంట్లో పెగిలినట్లే ఈ వాక్కు చదివితే, వింటే, ధ్యానిస్తే. సిరాక్ 7:27-28. పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపుము. నిన్ను కన్న తల్లి పురిటి నొప్పులను అస్సలు మరచిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు. వారి రుణమును నీవెట్లు తీర్చుకోగలవు? నువ్వు ఎట్లు తీర్చుకుంటావు? 9 నెలలు గర్భములో మోసిన తల్లిని దూషిస్తావా? నీకు నడక నేర్పించే వరకు, నీవు సొంతముగా చేయబెట్టి భోజనాన్ని నీవు తినగలిగే వరకు, నిన్ను ఎత్తుకుని నీ అన్ని విషయాలలో ఏ లోటు లేకుండా నిన్ను రేయనక్క పగలనక్క మేలకువతో ఉండి కాచి కాపాడి సంరక్షించి చూసిన తల్లిని తండ్రిని ఎలా మర్చిపోతావు? వాళ్ళు తినకపోయినా నీకు తిండి తినిపించి, వాళ్ళ నిద్ర లేకపోయినా నిన్ను పడుకోపెట్టి, వాళ్ళు చదువుకపోయినా నిన్ను చదివించి, వాళ్ళ డబ్బు లేకపోయినా అప్పులు తెచ్చుకుని నీకు ఫీజులు కట్టి, వాళ్ళు వారి సుఖ సంతోషాలు ఆనందములు అన్నీ త్యాగం చేసుకుని నీవు సంతోషపడాలి, నీవు ఆనందించాలి, నీవు బాగుండాలని వారు చేసిన త్యాగ క్రియలు, నీకోసం వారు చేసిన సాక్రిఫైసెస్ పిల్లరా లెక్కకి మించినవియే. నీ కాళ్ళు పెరుగుతూ ఉందా, చేయి పెరుగుతూ ఉందా, మాటలు వస్తూ ఉన్నాయా, పళ్ళు పెరుగుతూ ఉందా అని ఎప్పుడా 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 అని ఎదురు చూసిన తల్లిదండ్రులు ఉన్నారండి. మొదటిగా అమ్మా నానా అని ఆ ఒక్క మాట నీ నోటి నుంచి రావటానికి, ఆ మాట మొదటిసారి వస్తే అది విని ఆనందించే తల్లిదండ్రుల ఆ సంతోషం నీవు మెల్లమెల్లగా నడక నేర్చుకుని ఎదిగి పెరిగి పెద్దవాడై, నీకు మంచి ఉద్యోగం కావాలని, మంచిగా చదవాలని, మంచి వివాహం కావాలని, నీవు సంతోషంగా ఉండాలని, ఇంటికి మూలరాయిగా ఉండాలని, తల్లిదండ్రులకి గౌరవంగా ఉండాలని, బిడ్డరా వందలాది కలలు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులని నీవు వయసు వచ్చినప్పుడు, బాహుబలం వచ్చినప్పుడు, చదువు వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, అందచందాలతో నీవు తిరుగుతూ ఉన్నప్పుడు అమ్మను వద్దు నాన్నను వద్దు అని అనుకుంటే, వారిని ఏడిపిస్తే ప్రియులరా దేవుని నుంచే శాపము నువ్వు కట్టుకుంటావు. అందువలన అంత్యకాల సమయంలో పిల్లరా ఎందుకు సర్వనాశనం అవుతుందంటే, తల్లిదండ్రులకి వ్యతిరేకత కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డల వలన. అందులో తపస్కాలములో పిల్లరా మనము
ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి ప్రారంభించిన ఈ అంత్యకాలపు సిద్ధపాటు అనే ఆరాధనలో ఈరోజు 7వ రోజు, 7th డే. నన్ను వింటూ ఉన్నటువంటి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు క్షేమం మేలు కలగాలని దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ఆజ్ఞ ఈ రోజు నుంచి శిరస్సావహించండి. నీ ఉపవాసం ఉంటున్నావా లేదా? ఏం తింటున్నావా? ఏం తినటం లేదా? నీ గుడిలో పడుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా లేదా? ఇటువంటి తపస్కాల ఆచార అనుష్ఠాన క్రియలపై మాత్రం మనస్సు పెట్టకుండా ఒక్కసారి ఆంతరికమైనటువంటి ఆలోచన కలిగి ఉండు. ప్రశ్నించు, మా అమ్మ నాన్నని నేను గౌరవిస్తూ ఉన్నాను. మీరెక్కడ ఉన్నా ఒక్క నిమిషం 2 చేతుల గుండె మీద పెట్టండి. ఒక్క నిమిషం కళ్ళ మూసుకుని పెట్టారు. వాక్కు క్రియలలోనూ నీ తల్లి తండ్రులకి నీవు విధేయత కలిగి ఉంటున్నావా? అమ్మ నాన్నలను గౌరవిస్తూ ఉన్నావా? తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ ఉన్నావా? అన్ని విషయములలో తల్లిదండ్రులకి లొంగి ఉంటున్నావా? 10 ఆజ్ఞలలో ఈ ఒకే ఒక ఆజ్ఞకి మాత్రమే ఒక ప్రామిస్ ఉంది, ఒక వాగ్దానం ఉంది, ఒక కండిషన్ ఉంది. గౌరవిస్తే, సన్మానిస్తే నీకు ఎన్ని ఆశీర్వాదాలో బైబిల్ తెలియజేస్తా ఉంది. గౌరవించకపోతే, సన్మానించకపోతే, లొంగి ఉండకపోతే, వ్యతిరేకత చూపిస్తే ఎన్ని విధాలుగా నీవు నాశనమవుతావో, కొంపకూలిపోతుందో, శాపం కట్టుకుంటావో. దేవుడు మన ముందు నిప్పును నీళ్లను ఉంచాడు, ఆశీర్వాదము శాపము ఉంచాడు, మృత్యువు జీవమును ఉంచాడు. చేయి చాచి నీకు ఇష్టం వచ్చిన తీసుకో అని ప్రభువు మనకు స్వేచ్ఛనిచ్చి ఈ ఆరాధనలో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. బిడ్డ, గుండె మీద చేయి వేసి అలాగే కళ్ళు మోసుకునే శబ్దంగా ఒక్క నిమిషం ఆలోచించుకో. నన్ను గురించి మా అమ్మ నాన్నలు ఎప్పుడైనా ఏడ్చారా? నన్ను గురించి మా తల్లిదండ్రులు కన్నీరు విడిచారా? నన్ను గురించి మా తల్లిదండ్రులు బాధపడుతున్నారా? వారు దుఃఖములో ఉన్నారా? నన్ను గురించి నా తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉన్నారు? నా వల్ల మా అమ్మ నాన్నకి సంతోషం కలుగుతూ ఉందా? ఆనందం కలుగుతూ ఉందా? ఒక్కసారి ఆలోచించు. లేకపోతే బిడ్డలారా, తరములుగా, సంవత్సరాలుగా తల్లిదండ్రుల శాపం మీ ఇంటి మీద ఉండే, తల్లిదండ్రుల కన్నీరు మీ ఇంట్లో పడి ఉండే, అమ్మా నాన్నల విరిగి నలిగిన హృదయ భావం నీ ఇంట్లో ఉండే. నువ్వు మాత్రం కాదు, నీ బిడ్డలు బాగుపడరు, మీ మనవరాలు బాగుపడరు, తరములు వరకు నీవు బాగుపడవు. ఒక మంచి తీర్మానం తీసుకో. మీ అమ్మతో కాసేపు మాట్లాడు, మీ నాన్నతో కాసేపు మాట్లాడు. వారి ఇష్టానిష్టానాలు ఏంటి? ఇక మీదట వారిని బాధ పెట్టకును అని నిర్ణయం తీసుకో. దేవునికి మాట. ఉపవాసం కంటే, ప్రార్థనల కంటే, గుడికి వెళ్ళటం కంటే, కొన్ని ఆచార అనుష్ఠానాలు ముగించటం కంటే దేవుని ఆజ్ఞలకి కట్టబడి ఉండటమే మేలు. దేవుని ఆజ్ఞలకి లొంగి ఉండటం మేలు. లెక్కలేని పాపాలు, అమ్మ నాన్నను గౌరవించకుండా, అమ్మ నాన్న ప్రేమించుకోకుండా నీవు కట్టుకుండే జీవించి ఉండే, మోస్తూ ఉండే. ప్రభువా, నా పాపాలను ఒప్పుకుంటున్నాను. తల్లిదండ్రుల పట్ల నీవు కలిగి ఉన్న కోపమా, అసూయన, విద్వేషమా, పకన అన్నీ
ప్రభు వారి సన్నిధిలో ఆరాధనలో సమర్పించండి. ఈ పాట నేను పాడిన తర్వాత పాడండి. పాపాలు ఒప్పుకుందాం, శాపాలను తొలగించమని ప్రార్థిద్దాం, పాపభారం వదిలేస్తాం, తల్లిదండ్రులతో సఖ్యపడతాం, వారిని గౌరవిస్తాం, మరణం వరకు వారిని ప్రేమిస్తాం. దాని తర్వాత ఈ పాటని పాడండి. యేసయ్యా మమ్ము తాకండి. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరణ నాకు పునర్జీవిత మొసగుమో నాథా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. బిడ్డలారా, సంవత్సరాలుగా మీ ఇంట్లో తల్లిదండ్రులపై గౌరవం లేదా, మర్యాద లేదా ఉంటే శాపగ్రస్తమైన మీ ఇంటిని తరములుగా పాపానికి, శాపానికి, రోగానికి, బంధకాలకి కూలిపోయే కుటుంబ పరిస్థితులు ఉంటే ప్రార్థించు. ప్రభువా, పూర్వీకులు మొదలుకొని, తల్లిదండ్రులు మొదలుకొని మాపై వచ్చిన శాపాలు, పాపాలు ఈ ఆరాధనలో విడిపించండి, తొలగించండి. ఈ రోజు మొదలుకొని మేము ప్రాయశ్చిత్త క్రియలు చేస్తామయ్యా, నిర్ణయం తీసుకో. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధియు బాధలు అధికమాయెను. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. దేవదేవుని ఆత్మ నాలో నిర్జీవమై, పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే. కరుణ చూపవా ప్రభువా, కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, పాపిని నేను నాథా, పాపిని నేను. బిడ్డలారా,
ఒక మంచి గట్టి తీర్మానం తీసుకోండి. ఇక మీదట నేను మా అమ్మని నాన్నని గౌరవిస్తా, తల్లిదండ్రులను ప్రేమిస్తా, వారిని ఏడిపించకుండా బాధపడకుండా ప్రభువా ఇదిగో నేను తిరిగి వస్తున్నాను, నా పాపాలను మన్నించు, నీ కరుణతో కృపతో మా ఇంటిని కుటుంబాన్ని రక్షించండి ప్రభువా. ప్రార్థించు. వేంచేసిరావయ్యా మంచి దైవమా, ప్రేమయు కరుణను కొసగుమో ప్రభువా. వేంచేసిరావయ్యా మంచి దైవమా, ప్రేమయు కరుణను వసగుమో ప్రభువా. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు. 10 రెట్ల ప్రేమతో తిరిగినే వచ్చేదా, మరల నన్ను నీ రెక్కల యేసయ్యా నీ కరుణ కోసం ప్రార్థిస్తున్నాం. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనెలేని దీపముల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం. 2 చేతులు పైకి లేపి అందరితో కలిసి కరుణ చూపవా గట్టిగా పాడదాం. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. మరొకసారి గట్టిగా అందరూ కరుణ చూపవా. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. మరొకసారి కన్నీటి దేవుని అడుగుతాం, కరుణ చూపవా. కరుణ చూపుమా నాపై కనికరించుమా, పాపిని నేను నాథ, పాపిని నేను. పాపిని నేను నాథ, పాపిని నేను, పాపిని నేను నాథ, పాపిని నేను. బిడ్డలారా,
మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించిపోతున్నాం. వినయముతో వినమ్రతతో ఒక్క నిమిషం ప్రభు ఎదుట మోకరించండి. కంటికి కనిపించే దేవుళ్ళే మీ అమ్మ, మీ నాన్న, జననీ జననీకులు, ప్రాణమిచ్చువారు, బ్రతికించువారు, నడిపించువారు, నీకు అన్నీ ప్రసాదించువారు. అమ్మని, నాన్నని ఇక మీదట గౌరవిస్తాను, ప్రేమిస్తాను, మంచిగా చూసుకుంటాను. ఒక మంచి తీర్మానం తీసుకోండి. అమ్మను బాధపెట్టి ఉండే, నాన్నని ఏడిపించి ఉండే ఒక్క మాట సారీ చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నిన్ను బాధపెట్టి ఉండే నేను సారీ అడుగుతున్నా, నానా నిన్ను ఏడిపించి ఉండే ఐఎమ్ సారీ. ఒక మాట ప్రత్యక్షంగా వారిని వెళ్ళి కలిసి చెప్పండి, అడగండి. ఒక్కసారి వాళ్ళని హత్తుకోండి. వాళ్ళకి దండం పెట్టండి. ప్రియబిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు బాగుపడతావు. నీ చేపట్టే పనులన్నిటిలో విజయం కలుగును. నీకు నీ శాపాల దేవుడు తొలగిస్తాడు. ఇది గొప్ప సమయం, గొప్ప నిమిషం. ప్రభుని ఆశీర్వదించబోతూ ఉండగా వినయముతో వినమ్రతతో, దేవా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించండి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మరొకసారి ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చెప్పినదంతా చేస్తా, నీ తూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుండా నా ప్రియ యేసయ్యా. నువ్వు చెప్పినదంతా చేస్తా, నువ్వు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుండా నా ప్రియ యేసయ్యా. ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి శాపములు దోషములను తొలగించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి లేపి అందరూ హల్లెలూయా యేసునికే, హల్లెలూయా, హల్లెలూయా యేసునికే, హల్లెలూయా, హల్లెలూయా యేసునికే, హల్లెలూయా యేసునికే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అంత్యకాలపు సిద్ధపాటు 7 రోజుల ఆరాధనలు అయిపోయాయి. రేపు 8వ రోజు.
బిడ్డలారా, మీరు పొందిన ఈ అనుభూతి, ఈ దేవుని సాన్నిధ్యం ఆశీర్వాదం ఇంకొక 10 మంది పొందుకోవటానికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. అనేక మందికి ఆశీర్వాదంగా ఈ తపస్కాలాన్ని మనం మారుస్తాం. దేవుని చేతిలో ఒక పాత్రగా మీరు వినియోగించబడతారు. సువార్త పరిచర్యలో మాకు తోడుగా మీరు నిలబడతారు. దేవుడు మళ్ళీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.